నవజాత శిశువులు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణతో పాటు శిశు మాతృ మరణాల తగ్గింపే లక్ష్యంగా వరంగల్లో సెంట్రల్ జోన్ పీడియాట్రిక్స్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. వర్క్షాప్ చైర్మన్ డాక్టర్ బలరాం ఆధ్వర్యంలో యంగ్ డాక్టర్లకు అత్యవసర వెంటిలేషన్, ఫోకస్, పోషకాహారం, అలర్జీలు, హింస నివారణపై శిక్షణ అందిస్తున్నారు. సిఐఏపి ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు డాక్టర్ బి సుగుణాకర్ రెడ్డి, డాక్టర్ కె రాజశేఖరరావు, డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డాక్టర్ ఎం శేషుమాధవ్ పాల్గొన్నారు. ప్యాట్స్ ప్రతినిధులు డాక్టర్ గూడూరు విజయ్ కుమార్, డాక్టర్ ఎస్ కృష్ణమూర్తి, డాక్టర్ శ్రీకృష్ణ ఆర్ఎస్వి పాల్గొని మాట్లాడారు. వరంగల్ పీడియాట్రిక్ సొసైటీ నాయకులు డాక్టర్ జి రమేష్, డాక్టర్ పి అనిల్ కుమార్ తదితరులు పాల్గొనగా 2030 SDG లక్ష్యాలకు అనుగుణంగా శిశు మాతృ మరణాలను తగ్గించడమే సదస్సు ఉద్దేశమని తెలిపారు. నేను డాక్టర్ బలరాం, ఈ వర్క్షాప్కి నేను చైర్మన్ని. ఇవాళ 6 వర్క్షాప్లు చేస్తున్నాము. ఆ తర్వాత 2 రోజులు డైరెక్ట్ లెక్చర్ క్లాసెస్, డిమాన్స్ట్రేషన్స్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ యొక్క ప్రోగ్రామ్ ఏమేంటంటే మన భారతదేశంలో ఏదైతే మిలీనియం డెవలప్మెంట్ గోల్ 2015 వరకు మిలీనియం డెవలప్మెంట్ గోల్ ఉండింది. ఆ తర్వాత మనం సస్టైన్డ్ డెవలప్మెంట్ SDGకి పోతున్నాం. SDG ఉద్దేశం ఏంటంటే నవజాత శిశువు మరణాలు, ఒక నెలలోపు పిల్లల మరణాలు ఏవైతే ఉన్నాయో అవి సింగిల్ డిజిట్కి తెచ్చుకోవాలి. మన తెలంగాణకి 14 ఉంది, దాన్ని మనం సింగిల్ డిజిట్కి తెచ్చుకోవాలి. అట్లాగే 1 సంవత్సరం లోపు పిల్లల మరణాలు మనకు 18 ఉంది. అంటే 1000 మంది పిల్లలు కనుక జన్మనిస్తే ఫస్ట్ బర్త్డే చేసుకోకుండా 18 మంది చనిపోతుంది. అట్లాగే అండర్ 5 days 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలు ఏంటంటే 22 మెంబర్స్ చనిపోతున్నారు, అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు. సో మన టార్గెట్ ఏంటంటే సస్టైన్ డెవలప్మెంట్ గోల్ ఏదైతే మనం సాధించినామో దాన్ని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తూ ఏదైతే NMR ఉందో, నియోనటల్ మోర్టాలిటీ రేటు లెస్ దెన్ సింగిల్ డిజిట్, అంటే 10 కంటే తక్కువకు తీసుకురావాలి. అది 2030 సంవత్సరానికి మన టార్గెట్. ప్రపంచ దేశాల టార్గెట్ ఏంటంటే 2035 సంవత్సరం ఉంది. కానీ మన భారతదేశం టార్గెట్, మన తెలంగాణ టార్గెట్ 2030 సంవత్సరానికి మనకి సింగిల్ డిజిట్ NMRకి తీసుకురావాలి. అందులో భాగంగా గ్రావిడ్ హాస్పిటల్ నుంచి మనకు మదర్ అండ్ చైల్డ్ హెల్త్ హాస్పిటల్ ఉంది. వాళ్ళు చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. ఇది కూడా ఒక విధంగా తగ్గించడానికి, కొంతవరకు తగ్గించడానికి ఈ హాస్పిటల్ మనకు సహకరిస్తుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు డెలిగేట్స్ ఆఫ్ IAP సెంట్రల్ జోన్ అండ్ 12th తెలంగాణ స్టేట్ Pedicon 2026, first time in Warangal, other than Hyderabad. We are organizing the conference. Last time also we have conducted PATS conference in 2024. So today's workshops of total 6. One is ACT module in Sri Krishna Hospital and PWAC module in Gravid Home Hospital, and one more is A to Z workshop in IRA Hospital, focus workshop in Amrita Hospital, and advanced ventilation workshop in Rainbow Hospital. One more workshop is SAFE in Amrita Children Hospital. So we are going to conduct main scientific sessions on Saturday, Sunday in Sathya Sai Convention Center on 29th, 30th August. We welcome all the delegates, and we are very much thankful for Central IAP and PATS, all the delegates, all the seniors, academicians and clinicians for successful participating in the conference. తెలంగాణ పిల్లల డాక్టర్ల సమాఖ్య ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తెలంగాణ స్టేట్ చాప్టర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు వరంగల్లో 3 రోజుల గురించి సెంట్రల్ జోన్ 5 స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్, ఈ 5 స్టేట్స్ని మనము సెంట్రల్ జోన్ అంటాము. ఈ సెంట్రల్ జోన్ కాన్ఫరెన్స్కి అండ్ 12th తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్ గురించి దేశం మొత్తం నుంచి కొందరు ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా వచ్చి ఉన్నారు. ఒక 700 మంది పిల్లల డాక్టర్లు ఇంకా వేరే వీళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. ఇవాళ 6 డిఫరెంట్ హాస్పిటల్స్లో వర్క్షాప్ జరుగుతున్నాయి. 6 డిఫరెంట్ టాపిక్స్ మీద వర్క్షాప్ జరుగుతున్నాయి. ఓ వెంటిలేషన్ వర్క్షాప్ అని, ఇక్కడ చైల్డ్ అబ్యూస్ వర్క్షాప్ అని, నేషనల్ ఫ్యాకల్టీ అందరూ వచ్చి ఉన్నారు. సో ఈ కాన్ఫరెన్స్ 3 రోజులు జరుగుతుంది. దీనివల్ల చాలా నాలెడ్జ్ షేర్ అవుతుందని మేము అనుకుంటున్నాం. రమేష్ అండి, మన వరంగల్ జిల్లా పిల్లల డాక్టర్ల అకాడమీకి నేను ప్రెసిడెంట్ని వరంగల్. సో ఈసారి వరంగల్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇవన్నీ వర్క్షాప్ జరుగుతున్నాయి. డెలిగేట్ చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు అండ్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. శేషుమాధవ్, నేను సెంట్రల్ IAP EB మెంబర్ని. సో ఇది ఏదైతే 5 రాష్ట్రాల సెంట్రల్ జోన్ పీడియాట్రిక్ కాన్ఫరెన్స్కి దగ్గర ఒక 1000 మంది డెలిగేట్స్ వచ్చి ఉన్నారు. సో వీరందరూ కూడా ఈ 3 రోజులు మనకి పిల్లల ఆరోగ్యము, తర్వాత పిల్లలకి సంబంధించిన
వైద్యంలో జరిగే కొత్త కొత్త విధానాల గురించి చర్చించి వీటి గురించి కొన్ని మనకి అందరికీ కూడా దీనికి సంబంధించిన నాలెడ్జ్ని షేర్ చేసుకొని వారి అనుభవాలను షేర్ చేసుకొని ఈ పిల్లల ఆరోగ్యానికి ఇంకా దోహదపడేటట్టు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఎప్పుడు కూడా ముందుంటుంది. దాంట్లో మొట్టమొదటిసారిగా వరంగల్కి మనకి హైదరాబాద్ తర్వాత వరంగల్లో ఈ మొట్టమొదటిసారి ఈ అవకాశం దొరికింది. సో అందుకోసము ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా ఈ సమాఖ్య మనము ఈ కాన్ఫరెన్స్ని సక్సెస్ చేయడానికి అన్ని విధాలుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మీరు విన్నారు కదా, అందరు డాక్టర్లు చెప్పినట్టుగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరు కలిపి, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ప్రతిదీ మార్పులు వస్తూ ఉంటాయి. ఏదైతే మార్పులు వస్తూ ఉంటాయో, కొత్త కొత్త డిసీజెస్ వస్తూ ఉంటాయో వాటికి కొత్త కొత్త రకాల ట్రీట్మెంట్ ఇచ్చడానికి డెవలప్మెంట్ ఎట్లా చేస్తుంది మార్పుల గురించి తెలుసుకొని ప్రతి డాక్టర్లు కొత్త విషయాలు తెలుసుకొని పేషెంట్లకు కొత్త విధానమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు మంచిగా చేయాలి. ప్రివెన్షన్ ఆఫ్ ది డిసీజెస్ గురించి, వ్యాక్సినేషన్ గురించి, ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ బెటర్ దాన్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్ అన్నట్టుగా తిండి వాళ్ళకి ఏమేమి ఫుడ్ ఇవ్వాలి, ఏమేమి వ్యాక్సినేషన్ ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎన్ని విషయాలు చెప్తాం. అందు గురించి మేము చూస్తున్నాం. సో చాలా సంతోషం, చాలామంది వచ్చారు. నేను డాక్టర్ అజ్మేరా భోజా, సెంట్రల్ జోన్ పీడియాటిక్ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ని. ఈరోజు వర్క్షాప్ జరుగుతున్నాయి 6 ప్లేసెస్లో. అందులో గ్రావిడ్ హోమ్ కూడా ఒక వర్క్షాపు అండ్ అదర్ ప్లేసెస్లో కూడా జరుగుతున్నాయి. సో ఈ సెంట్రల్ జోన్ పీడియాటిక్ కాన్ఫరెన్స్లో 5 స్టేట్స్లో ఇన్వాల్వ్ అవుతారు అండ్ మోర్ దాన్ 800 మెంబర్స్ డెలిగేట్స్ వచ్చారు. అండ్ ఈ వర్క్షాప్ మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే మనకు న్యూనేటల్ ఇంతకుముందు డాక్టర్ బలరాం చెప్పినట్టు న్యూనేటల్ మోర్టాలిటీ రేట్ ఎట్లా తగ్గియాలి, ఆ రకంగా ఇందులో వర్క్షాప్లో ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్, లేటెస్ట్ టెక్నాలజీ అండ్ చేంజెస్ గురించి కూడా ఇందులో డీటెయిల్గా సీనియర్ ఫ్యాకల్టీ వచ్చేసి దాన్ని పూర్తిగా వాళ్ళకు అవగాహన కల్పిస్తారు. అందులో ఈ గ్రావిడ్ హాస్పిటల్ కూడా వన్ ఆఫ్ ది హాస్పిటల్, మా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, వీళ్ళు కూడా బాగా సర్వీసెస్ చేస్తారు. అదర్ ప్లేసెస్లో అమృత హాస్పిటల్స్ కానీ శ్రీకృష్ణ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా వర్క్షాప్స్ అవుతున్నాయి. దీని ఉద్దేశం ఏంటిదంటే మనము ఫ్యూచర్లో మనకు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి న్యూనేటల్ మోర్టాలిటీ తగ్గడానికి అందులో వర్క్షాప్ జరుగుతుంది. థ్యాంక్ యూ.